సార్ శ్రీనివాస్ గారు, ఇక్కడ చంద్రబాబు గారి సంకల్పం విజన్ 2047 బాగానే ఉంది, కానీ మరో పక్క ఆయన ఏమంటున్నారంటే రాష్ట్రంలో ఆరితేరిన నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరికలు కూడా చేస్తున్నారు. సో మరి ఎప్పుడు నేరరహిత రాష్ట్రంగా ఏపీ మారబోతుందంటారు? మరి ఆయన హెచ్చరికలు నేరరహిత రాష్ట్రంగా ఎప్పుడు మారబోతుందంటారు? మరి హెచ్చరికలు ప్రజల్లోకి వెళుతున్నాయంటారా? అంటే అటు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, ఇప్పుడు మీరంటోంది నేర రహిత ఆంధ్ర. ఎప్పుడు ఆంధ్ర స్వచ్ఛంగా మారుతుంది? ఈ చెత్త అంతా ఊడ్చేస్తే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రం చెత్త పాలన, చెత్త మయం చేశాడనమాట. ఏది ఇందాక సత్యమూర్తి గారు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్పారు? 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందంటే అంటే చెత్తమయం చేశాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆ చెత్త ఎటు ఊడ్చేస్తున్నారు. ఆ చెత్తతో పాటు ఈ నేరగాళ్ల చెత్త కూడా ఊడ్చేయాలి. ఆ దిశగానే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ మీద మరి సిట్టు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 11 మంది అరెస్ట్ అయ్యారు. మరి ఇవాళ మిథున్ రెడ్డిని పిలిచారు. మరి ఇతను కూడా ఇవాళ అరెస్ట్ అంటున్నారు. ఒక 40 మంది పైగా ఉన్నారు అందులో నిందితులు అన్నమాట. కొన్ని వేల కోట్లు నీవు ఆ మద్యం పేరుతో దోచిపారేసిన పరిస్థితుల్లో ఇవాళ జైళ్ళు మనం చూసాం, అరెస్టులు, పరారీలు. ఇప్పటికే తొలి అడుగు పడింది. ఏది? ఈ నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడంలో మనం చూసాం. వరుసగా అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అటు ల్యాండ్ మాఫియా భరతం పడుతున్నారు, ఇటు లిక్కర్ మాఫియా భరతం పట్టారు. అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మరి సర్వేపల్లిలో అక్కడ నెల్లూరు జిల్లాలో కొన్ని 100 ఎకరాలు కబ్జాలు చేయటం కాదు, అతను అటు ల్యాండ్ మాఫియాతో పాటు మైనింగ్ మాఫియాలో కూడా ఉన్నాడు. ఏది? ఒక 250 కోట్ల వైట్ క్వాడ్జీ తవ్వేసిన కేసులో అతను అరెస్ట్ అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ చెత్త నిర్మూలన అనేది కేవలం స్వచ్ఛాంధ్ర అదేదో మున్సిపాలిటీల్లో లేకపోతే గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ దాని పని అదే యంత్రాంగం చేసే పని యంత్రాంగమే. మరోవైపు దర్యాప్తు ఏజెన్సీలు, ఏది? ఏసీబీ, లేకపోతే విజిలెన్స్, లేకపోతే ఇప్పుడు ఈ సిట్, సిఐడి, నెక్స్ట్ అసలు ఈడీ కూడా వస్తుంది అంటున్నారు, సిబిఐ. ఈ దర్యాప్తు సంస్థల పని ఇదంతా. ఏది? ఈ నేర చెత్త ఊడ్చేయటం అన్నమాట. మొత్తానికి ఊడ్చేయటం మాత్రం జరుగుతుంది. అటు ఆ చెత్త ఊడ్చేస్తున్నారు, ఇటు ఈ నేరస్తుల్ని ఊడ్చేస్తున్నారు. ఆప్ అని ఒక పార్టీ ఉంటుంది, ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్. ఆయన గుర్తు ఏంటో తెలుసా? ఆ పార్టీ గుర్తు చీపురు గుర్తు. అప్పట్లో ఆయన పార్టీ పెట్టినప్పుడు అన్నా హజారే అని చెప్పి అవినీతి వ్యతిరేక ఉద్యమం అని దేశవ్యాప్తంగా అప్పుడు అసలు ఒక రకంగా యూత్ అంతా కూడా మొబైల్ అయ్యారు. అవినీతి కుంభకోణాల పైన అప్పట్లో యువత ఎంత ధ్వజమెత్తిందంటే ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్ తెచ్చాడు అన్నా హజారే. దాని ఫలితంగా కేజ్రీవాల్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆప్ అనే పార్టీ పుట్టింది, అధికారం చేపట్టింది. ఆ గుర్తు ఏం గుర్తుపెట్టుకున్నాడు? చీపురు గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకు? ఇదే ఈ చెత్త ఊడ్చేయటం అనే దీనిపైన నేను అవినీతిని ఊడ్చేస్తా అని పెట్టాడు. ఆయనే చెత్తగా మారాడు. ప్రజలు ఊడ్చేశారు, ఆయన్ని ఊడ్చేశారు. ఏది? సత్యమూర్తి గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే చీపురు పని చీపురు చేస్తూనే ఉంటుందన్నమాట. ఈ చెత్తను ఎక్కడికక్కడ ఊడ్చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక చెత్త. ముఖ్యమంత్రి గారు ఇవాళ స్వచ్ఛాంధ్ర ఆయన ఏంటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నాడు. ఇప్పుడు ఈ పెరుగుపోయినటువంటి ఈ చెత్త నుంచి విద్యుత్ తయారీ. అట్లాగే ఇప్పుడు ఈ నేరస్తులను కూడా మారుద్దాం, వాళ్ళని మళ్ళీ సమాజోపయోగంలోకి తెద్దామంటూ జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలా మారుతారు? ఎలుక తోక తెచ్చి అందాక ఉతికినా నలుపు నలుపే కదా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుంది అనుకునేది అది అత్యాశ అవుతుందన్నమాట. ఇంకా అది రాకపోగా ఆయన ఏం చేస్తున్నాడు? రప్ప అంటున్నాడు. నరికేస్తామంటున్నారు, చంపుతామంటున్నారు, చీకట్లో కాదు అసలు పట్టపగలే నరకండ్రా అంటున్నాడు. రప్ప అని పెడితే తప్పేంటని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అటు తెనాలి పోయి అక్కడ ఒక చెత్తని పరామర్శిస్తాడు. లేకపోతే అసలు మనం చూసాం బంగారుపాలెం వెళ్తాడు, అక్కడ అసలు డిఎస్పీనే రప్ప నరుకుతామంటారు చెయ్యి పట్టుకుని. జబ్బు
క్యాన్సర్. అదేంటంటే ఇప్పుడు అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఒక అంటువ్యాధిగా మారుతుంది. ఇప్పుడు క్రైమ్ అనేది అదే అనమాట. అక్కడ వాడు అది చేశాడంటే ఇక్కడ వీడు ఇది చేస్తుంటాడు. ఇప్పుడు మాఫియా అనేది అదే విధంగా స్ప్రెడ్ అవుతుంది వైరస్ లాగా. ఇప్పుడు ఈ వైరస్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ఏది ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏం చేశాడు, నేరగాళ్ల స్వర్గధామంగా మార్చాడు. ఇప్పుడు నేర రహిత రాష్ట్రంగా మార్చాలనే బృహత్తర ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన క్యాబినెట్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.